వెల్కమ్ టు హెచ్ టుడే. సిగడ మండలం పెనసాం గ్రామానికి చెందిన పిల్లల శ్రీను రాజం శ్రీకాకుళం రోడ్లో శ్రీ ఆంజనేయ గ్లాస్ హౌస్ నడుపుకుంటూ దొరికిన వారి దగ్గర సుమారు 2 కోట్లు అప్పులు చేసి పరారయ్యాడు. 18 మందికి ఐపీ నోటీసులు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నగర పంచాయతీ పరిధిలో వెలిసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం యొక్క హుండీలను పోలీసు వారు మరియు ఏపీజీవీ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో తెరిచి లెక్కించగా 103 రోజులకు గాను 2,06,491 రూపాయలు నగదు వచ్చినట్లు ఈవో మాధవరావు తెలియజేశారు. లెక్కింపు కార్యక్రమం అంతా సీసీటీవీ పర్యవేక్షణలో జరిగిందని, ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీదారు పివి లక్ష్మి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఆమె తెలియజేశారు. రాజాం బస్టాండ్ ప్రధాన మార్గంలో పెద్ద గుంత ఏర్పడి బస్సుల రాకపోకల వల్ల గుంత మరింత లోతుగా మారడంతో బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. బస్సులు కాంప్లెక్స్లోకి వెళ్లేటప్పుడు మరియు బయటకు వచ్చేటప్పుడు బస్సు యొక్క వెనుక భాగం రోడ్డుకు తగలడం జరుగుతోంది. ప్రయాణికులు సైతం కాంప్లెక్స్లోకి వెళ్లి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైనా ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకుని గుంతలు పూడ్చాలని కోరుకుంటున్నారు. రేషన్ డీలర్ల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు లీలా మాధవరావు ఆదేశాల మేరకు రాజాం మండలం రేషన్ డీలర్ల సమావేశం రాజంలో జరిగింది. సమావేశంలో రాజాం మండలం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉరిటి సురేంద్ర, గౌరవ అధ్యక్షులుగా సామంతుల సూర్యనారాయణ, ఉపాధ్యక్షుల వెంపల వీర్రాజు, ప్రధాన కార్యదర్శి టంకాల లలితకుమారి, కోశాధికారి వాకుమల జ్యోష్నాదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.